అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒకవైపు సినిమాలు, ఇంకోవైపు మీ కథలు. ఇవి కాకుండా మీకు టైం దొరికే అవకాశం ఉందా అసలు? వాట్ యు డూ? మంచి క్వశ్చన్ అడిగారండి. ఎలాగా మీరు? అంటే ఇట్ అపియర్స్ టు బి ఏ నార్మల్ క్వశ్చన్. అలా అనిపిస్తుంది. ఇట్ అపియర్స్ టు బి నార్మల్ క్వశ్చన్, కానీ నాకు తెలుసు నేను ఎట్లా పరిగెడుతున్నాను, ఆ గ్యాప్ అనేది, ఆ టైం అనేది భలే అడిగారు. నేను చక్కగా అడిగారు. యూజువల్గా మీరు బిజీగా ఉంటారని కొట్టేస్తారు, కానీ దిస్ ఈజ్ మీకు ఇంకో విషయం తెలుసా? మీకు తెలియదు ఏముంది, పాడ్కాస్ట్ వచ్చింది, నేను చేసిన పాడ్కాస్ట్ వచ్చింది అనుకో, డీప్ డైవ్ విత్ యాక్టర్ గురించి చేస్తున్నాను కదా, అవును. అది వస్తుంది. 2-3 గంటల ఫుటేజ్ ఉంటుంది, మొత్తం అన్నీ చూడాలి, నోట్స్ రాసుకోవాలి, ప్రోమో కట్స్ రాయాలి, దాని మీద 8 minute క్లిప్స్ తీయాలి, 2 minute షార్ట్స్ తీయాలి, దానిలో నాకేవో తిక్కలు ఉంటాయి, చేదస్తాలు ఉంటాయి, అవన్నీ చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మళ్ళీ రివ్యూ ఇస్తే మళ్ళీ చూసి అవును. నేను ఏమైపోను నాకు అర్థం కాదు. అలా పెద్ద పని, దానికంతా టీం ఉంటే బాగుండు, కానీ ఎడిటింగ్ మీరే చేస్తారు. ఎడిట్ నేను చేయను. ఎడిట్ నేను చేస్తాను, అంతే సంగతి. అంటే చాలా మంది నేర్చుకుంటున్నారు, అందుకని Editing demand. ఫోన్ లోనే ఎడిటింగ్ వాళ్ళు చేయడం నేర్చుకుని చేస్తారు. బట్ టైం టేకింగ్ అండి. ఇప్పుడు నేను కొంచెం డెలిగేటింగ్ మూడ్లోనే ఉన్నా, ఓన్లీ క్రియేటివ్ మీద ఫోకస్ చేస్తాను. అదే. మీరు ఇన్ని చేస్తుంటారు, మీరు ఏం చేస్తారు? మీరు ప్రతిదీ చూస్తారా పాడ్కాస్ట్? అవ్వదు, టైం సెట్ అవ్వదు. మరి అలాగే